ధనాత్మక పునర్బలనము, పాజిటివ్ reinforcement. Teaching a desired response through a series of successive steps which leads to the learner to a final response is called. అభ్యాసకునికి వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనను మార్గం చూపే ఆశించిన ప్రతిస్పందనలే బోధన. అభ్యాసకుని వరుస సోపానాలు శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనకు మార్గం చెప్పే ఆశించిన ప్రతిస్పందనే బోధన అని చెప్పింది. షేపింగ్, ఆకృతీకరణము. షేపింగ్, ద ఫైనల్ రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ షేపింగ్. నెక్స్ట్ క్వశ్చన్. This test is used to measure the aptitude of a person to get successful in academic areas. అకాడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్థ్యాలు మాపనం చేయడానికి వాడే పరీక్ష. అకాడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్థ్యాల మాపన చేయడానికి వాడే పరీక్షే స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ విద్యా విషయక సహజ సామర్థ్య నికష. విద్యా విషయక సహజ సామర్థ్యాల నికష. నెక్స్ట్, ద సైకాలజిస్ట్ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఆన్ ద బేసిక్ అబిలిటీస్ ఈజ్. ఉద్వేగ ప్రజ్ఞా సామర్థ్య నమూనాను ఆధారంగా వివరించిన మనోవిజ్ఞానిక శాస్త్రవేత్తలు జాన్ మేయర్ అండ్ పీటర్ సాల్వో. జాన్ మేయర్ అండ్ పీటర్ సాల్వో. ఆప్షన్ 1 is the correct answer. Next question. The tendency of people to having difficulty in retrieving anxiety, provoking or threatening information and what is associated with that information from long-term memory is referred as. దీర్ఘకాలిక స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవటంలో క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి. సో అది మనుష్యుల ధోరణి. ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ చదువుదాం నీట్గా. The tendency of people to have difficulties in retrieving anxiety, provoking or threatening information and what is associated with that information from